రాముడికి ఒక అక్క ఉందని మీకు తెలుసా? రాముడు దశరథ మహారాజు పెద్ద కొడుకు. కాని రాముడి కన్నా ముందు దశరథ మహారాజుకి ఒక కూతురు కూడా ఉంది అని ఆమె పేరు శాంతాదేవి అని చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు మనం రాముడి అక్క శాంతాదేవి గురించి తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం బాలాకాండం ప్రకారం అంగదేశం రాజు రోమపాదుడు మరియు ఆయన భార్య వర్షిని ఇద్దరు అయోధ్యకు వస్తారు. రోమపాదుడు మరియు దశరథుడు చాలా మంచి మిత్రులు. వర్షిని కౌసల్యాదేవి పెద్దక్క. ఆ రోజు భోజనం చేశాక మాట్లాడుకుంటూ దశరథుడు మీకేం కావాలో చెప్పండి, నేను నెరవేరుస్తా అని అంటాడు. అప్పుడు వర్షిని దశరథుణ్ణి నీ కూతుర్ని మాకు ఇవ్వమని కోరుతుంది. దశరథుడు ఆశ్చర్యపోతాడు. అలాగే వీళ్ళిద్దరికి ఎన్నో సంవత్సరాల నుండి పిల్లలు పుట్టరు, అది కూడా ఆలోచించి ప్రాణం కన్నా మాట గొప్పది కాబట్టి మాట ఇచ్చాను సరే అని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే తన కూతురు శాంతాదేవిని రోమపాదుడికి ఇచ్చేస్తాడు. రోమపాదుడు మరియు వర్షిని శాంతాదేవిని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుతారు. అంగరాజ్యంలో వేదాభ్యాసం, లలిత కళలు, శాస్త్రనీతి ఇలా ఎన్నో రంగాలలో ఆరితేరుతుంది శాంతాదేవి. ఇలా శాంతాదేవి పెరిగి పెద్దయ్యాక పెళ్లి గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అద్భుతమైన వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వానికి నిలువైన అందం ఆమె సొంతం. ఒకానొక రోజు రోమపాదుడు శాంతాదేవి ఒక చర్చలో లీనమై మాట్లాడుకుంటూ ఉండగా ద్వారం దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చి అతని బాధను చెప్తాడు. కాని అతనిని వీళ్ళు పట్టించుకోలేదు. ఆ బ్రాహ్మణుడు ఇంద్రదేవుని భక్తుడు, నన్ను పట్టించుకోకుండా అవమానిస్తారా అని ఆ బ్రాహ్మణుడు ఇంద్రునికి పూజించి రోమపాదుడికి శిక్ష వేయమని కోరతాడు. కొన్ని రోజుల తర్వాత అంగదేశంలో కరువు కాటకాలతో దుర్భిక్షంగా మారిపోతుంది అని ఇంద్రుడు శపిస్తాడు. శపించిన తర్వాత కొన్ని రోజుల్లోనే అంగరాజ్యం మొత్తం కరువుల్లో వర్షాలు పడక ఇబ్బందుల్లో పడతారు. అప్పుడు అంగదేశం రాజు రోమపాదుడు ఇంద్రదేవుణ్ణి శాంతి చేయడానికి ఋషిశృంగిని యజ్ఞం చేయడానికి పిలిపించాడు. ఋషిశృంగి ఏకదాటిగా కొన్ని నెలలు యజ్ఞం చేయడంతో ఇంద్రుడు శాంతించి వర్షం కురిపిస్తాడు. రాజ్యం మొత్తం కరువు నుంచి బయటపడి సంతోషంలో మునిగిపోయారు. రాజు అయిన రోమపాదుడు సంతోషించి తన కుమార్తె అయిన శాంతాదేవిని ఋషికి ఇచ్చి వివాహం చేశారు. రాముడు సీతాదేవిని వివాహం చేసుకుని అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు శాంతాదేవిని కలిసి ఆశీర్వాదం తీసుకుంటారు.